అనగనగనగా రాజకీయాల్లో ఇద్దరు అన్నలు, వారికి చెరో చెల్లి ఉన్నారు. ఆ ఇద్దరు అన్నల తండ్రులు ముఖ్యమంత్రులుగా పనిచేశారు. శరా మామూలే, తండ్రుల అధికారాన్ని అడ్డుపెట్టుకుని సంపదను పోగేసుకున్నారు. సహజంగానే సంపద కోసం అన్నా చెల్లెళ్ల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. రక్తం పంచుకు పుట్టిన వాళ్ళు బద్ధ శత్రువులయ్యారు. ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. తెలుగునాట వర్తమాన రాజకీయాలలో ఇదొక రసవత్తర ఘట్టం. ఆంధ్రప్రదేశ్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో చెలరేగిన కలహాలను ఇప్పటిదాకా చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాలలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంలో అదే సీన్ రిపీట్ కాబోతున్నది. తండ్రుల వల్ల సంక్రమించిన అధికారం, సంపదలో కుమార్తెకు వాటా దక్కకపోవడం ఆ చెల్లెళ్ల ఆగ్రహానికి కారణమైంది. ఎన్టీఆర్ హయాంలో ఆడపిల్లలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించారని గుర్తు చేసుకోవాల్సిన సందర్భం ఇది. తండ్రులు అధికారంలో ఉన్నప్పుడు అన్నల చేతికి రాఖీలు కట్టి తమ మధ్య ఉన్న రక్త సంబంధాన్ని చాటి చెప్పిన వాళ్లే ఇప్పుడు ఆ అన్నల ద్రోహాన్ని బయట పెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆస్తుల పంపకంలో తనకు అన్యాయం చేస్తున్నారని కోరుకున్న రాజ్యసభ సీటు కూడా ఇవ్వకుండా నిరాదరణకు గురి చేశారంటూ షర్మిల తిరుగుబాటు చేయడం చూసాం. ఈ ఆస్తుల గొడవలో తల్లి విజయలక్ష్మి, కుమార్తె షర్మిలకు అండగా నిలవడం, వివాదాలు న్యాయస్థానాలకు చేరడం చూసాం. ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ కుటుంబంలో కూడా అంతఃపుర కలహాలు వేదికెక్కాయి. అధికారంలో ఉన్నప్పుడు పార్టీ వ్యవహారాలు, ప్రభుత్వ వ్యవహారాల్లో అన్న కేటీఆర్కి ఇచ్చిన ప్రాధాన్యత తనకివ్వడం లేదన్న అసంతృప్తి చెల్లి కవితలో ఎప్పటి నుంచో ఉంది. పుండు మీద కారం రాసినట్టుగా కేటీఆర్కు తోడు ఎంపీ సంతోష్ రావుకు పార్టీలో ప్రాధాన్యం పెరిగిపోవడాన్ని కవిత జీర్ణించుకోలేకపోయారు. కేటీఆర్ను ముఖ్యమంత్రిని చేయాలని ఒక దశలో కేసీఆర్ తలపోశారు. రేపో మాపో తాను ముఖ్యమంత్రిని కాబోతున్నానని కేటీఆర్ కూడా చెప్పుకున్నారు. దీంతో అన్నపై పై చేయి సాధించడం ఎలా అని కవిత అంతర్మథనం చెందారు. భారత రాష్ట్ర సమితిలో కీలక నాయకుడిగా ఉన్న హరీష్ రావును తనతో చేయి కలపవలసిందిగా కవిత ఒక సందర్భంలో కోరారు. అయితే ఈ విజ్ఞప్తిని అప్పట్లోనే హరీష్ రావు సున్నితంగా తిరస్కరించారు. మేనమామ కేసీఆర్ను ధిక్కరించే సాహసాన్ని హరీష్ రావు చేయలేరు అని పలు సందర్భాల్లో రుజువైంది. తాజాగా పార్టీలో తన ప్రాధాన్యం తగ్గిపోయి కేటీఆర్ అంతా తానే వ్యవహరించడం హరీష్ రావుకు రుచించలేదు. కింగ్ కర్తవ్యం అంటూ ఆయన కొన్ని రోజులుగా మదన పడుతున్నారు. అదే సమయంలో భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం నుంచి హరీష్ రావుకు ఆఫర్లు వచ్చాయి. అయినా ఆయన తొందరపడకుండా మౌనాన్ని ఆశ్రయించారు. కేసీఆర్ అపాయింట్మెంట్ కూడా హరీష్ రావుకు లభించని పరిస్థితి. దీంతో ఆయన బీఆర్ఎస్ను వీడతారని, బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని ప్రచారం జరిగింది. ఫలితంగా కేటీఆర్ ఒక మెట్టు దిగి హరీష్ రావు ఇంటికి వెళ్లి రాజీ కుదుర్చుకున్నారు. బావమరుదుల మధ్య తాత్కాలికంగా సఖ్యత కుదిరింది. ఎర్రవల్లి ఫామ్ హౌస్ గేట్లు కూడా హరీష్ రావుకు తెరుచుకున్నాయి. ఈ నేపథ్యంలో తండ్రి కేసీఆర్ కు తనయ కవిత రాసిన లేఖ లీక్ అయి కలకలం సృష్టిస్తోంది. శుక్రవారం రాత్రి అమెరికా నుంచి తిరిగి వచ్చిన కవిత ఆ లేఖ తానే రాశానని ధృవీకరించారు. తాను రాసిన లేఖ లీక్ అయిందంటే పార్టీలో పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చునని అన్నారు. తన తండ్రి దేవుడు అని, అయితే ఆయన చుట్టూ దెయ్యాలున్నాయని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు. కవిత చెబుతున్న ఆ దెయ్యాలెవరో ఇప్పుడు తేలాల్సింది. కేసీఆర్ను అంటిపెట్టుకుని ఉంటున్నవారు కేటీఆర్, సంతోష్ రావు మాత్రమే. ఇరువురూ కాకుండా కొంతమంది ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కేసీఆర్తో అంట కాగుతూనే ఉంటారు. అయితే రక్తం పంచుకు పుట్టిన కవిత కంటే వారి మాటలకు కేసీఆర్ అధిక ప్రాధాన్యత ఇస్తారని భావించలేం. కేసీఆర్కు సన్నిహితంగా మెలిగిన బయటవారు అనతి కాలంలోనే ఆయనకు దూరం అవడం పరిపాటే. ఈ కారణంగా కేసీఆర్ చుట్టూ ఉన్న దెయ్యాలు కేటీఆర్, సంతోష్ రావే అని భావించాల్సి ఉంటుంది. అధికారంలో ఉన్నప్పుడు, ముఖ్యంగా చివరి 2 సంవత్సరాలు పార్టీలో, ప్రభుత్వంలో అంతా తానే అన్నట్టుగా సంతోష్ రావు వ్యవహరించారు. ఈ పరిణామాన్ని ఒక దశలో కేటీఆర్ కూడా జీర్ణించుకోలేకపోయారు. రాజీ పడడానికి అలవాటు పడిన హరీష్ రావు ఈ పరిణామాన్ని పెద్దగా పట్టించుకోలేదు. అయితే కవిత మాత్రం అప్పట్లోనే తన అసంతృప్తిని దాచుకోలేకపోయింది. ఈ దశలో
ఎన్నికలు జరగడం, బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోవడం జరిగింది. దీంతో అటు తండ్రి వద్ద ఇటు పార్టీలో కేటీఆర్ ప్రాధాన్యత పెరిగింది. సరిగ్గా ఈ దశలోనే ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కవిత పేరు వెల్లడి కావడం, ఈడీ అధికారులు ఆమెను అరెస్టు చేసి జైలుకు పంపడం జరిగిపోయాయి. కుమార్తెను జైలు నుంచి బెయిల్పై విడిపించుకోవడానికి అప్పట్లో కేసీఆర్ చెయ్యని ప్రయత్నం లేదు. కేటీఆర్, హరీష్ రావులను ఢిల్లీలో మకాన్ చేయించి భారతీయ జనతా పార్టీ పెద్దల వద్దకు రాయబారాలు నేర్పించారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమని కూడా ఆఫర్లు ఇచ్చారు. అయితే బీజేపీ పెద్దల నుంచి సానుకూల స్పందన రాలేదు. తెలంగాణ ఏర్పాటు సమయంలో అప్పటి టీఆర్ఎస్ను కాంగ్రెస్లో విలీనం చేస్తానని నమ్మబలికిన కేసీఆర్ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కాంగ్రెస్కు జల్ల కొట్టడం బీజేపీ పెద్దలకు గుర్తుకొచ్చి ఉంటుంది. బీజేపీతో రాజీ ప్రయత్నాలు ఫలించకపోయినా మిగతా నిందితులతో పాటు కవితకు కూడా బెయిల్ వచ్చింది. ఆ తర్వాత కవిత కొంతకాలం పాటు పార్టీకి దూరంగా ఉండిపోయారు. ఇటీవలి కాలంలోనే ఆమె తిరిగి ప్రజల్లోకి వెళ్తున్నారు. అయితే పార్టీలో తనకు పూర్వం లభించిన ప్రాధాన్యత కరువైంది. కేసీఆర్ కూడా ఆమెను పట్టించుకోలేదు. వరంగల్లో భారీగా ఖర్చు చేసి నిర్వహించిన రజతోత్సవ సభలో కూడా ఆమెకు ప్రాధాన్యత దక్కలేదు. అప్పుడు హరీష్ రావు కూడా రజతోత్సవ సభకు దూరంగానే ఉండిపోగా కేటీఆర్ సర్వంతానే వ్యవహరించారు. అదే సమయంలో పార్టీలో కవిత రీ ఎంట్రీని ప్రజలు హర్షించడం లేదని ప్రచారం చేశారు. దీంతో పార్టీలో తనకు చోటు లేదన్న అభిప్రాయానికి కవిత వచ్చారు. పార్టీ పగ్గాలు సోదరుడు కేటీఆర్ చేతికి చిక్కితే తన పరిస్థితి ఏమిటి అని మదన పడ్డారు. ఈ నేపథ్యంలోనే కవిత సొంత పార్టీ ఏర్పాటు ప్రయత్నాలు చేస్తున్నారన్న ప్రచారం జరిగింది. ఈ దశలో తన కుమారుడు గ్రాడ్యుయేషన్ పట్టా అందుకుంటున్న సందర్భాన్ని పురస్కరించుకొని కవిత అమెరికా వెళ్లారు. అదే సమయంలో బీఆర్ఎస్ రజతోత్సవాలను అమెరికాలో ఘనంగా నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఈ ఉత్సవాలలో పాల్గొనడానికై కేటీఆర్ అమెరికా వెళ్లబోతున్నారు. అయితే అప్పటికే అమెరికాలో ఉన్న కవితను ఈ ఉత్సవాల గురించి ఎవ్వరూ సంప్రదించలేదు. అమెరికాలో నివసిస్తున్న తెలంగాణ వారు కూడా ఆమెను పట్టించుకోలేదు. అదే సమయంలో రజతోత్సవ సభ ఏర్పాట్లను పర్యవేక్షించడానికి కేటీఆర్ తరపున మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అమెరికా వెళ్లారు. సుమన్కి ఇచ్చిన ప్రాధాన్యత కూడా తనకు ఇవ్వకపోవడంపై కవిత ఆగ్రహంగా ఉన్నారని సమాచారం. ఈ నేపథ్యంలోనే వరంగల్ సభ తర్వాత తండ్రి కేసీఆర్కు కవిత రాసిన లేఖ గురువారం బయటకు పొక్కింది. కవిత అమెరికా నుంచి తిరిగి రావడానికి ఒక రోజు ముందు ఈ లేఖ లీక్ కావడం యాదృచ్ఛికం కాకపోవచ్చు. ఈ లేఖను ఎవరు లీక్ చేశారన్నది ఇప్పుడు తేలవలసింది. కేసీఆర్ చుట్టూ ఉన్న దెయ్యాలు ఈ లేఖను లీక్ చేశాయా, లేక కవితనే తన రాకకు ఒక రోజు ముందు వ్యూహాత్మకంగా లీక్ చేశారా అన్నది తేలాల్సింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని, ఎన్నికలు ఎప్పుడు జరిగినా అధికారం తమదేనని బీఆర్ఎస్ నాయకులు ఆశల పల్లకీలో విహరిస్తున్న వేళ చోటు చేసుకున్న ఈ పరిణామాలు ఆ పార్టీ శ్రేణులను నివ్వెరపోయేలా చేశాయి. ఇప్పుడు కవిత అడుగులు ఎటు అన్నదే $1 మిలియన్ ప్రశ్నగా ఉంది. కవిత వెనక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారని బీఆర్ఎస్ నాయకులు అనుమానిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా చెల్లి షర్మిల వెనుక చంద్రబాబు ఉన్నారని జగన్మోహన్ రెడ్డి ఆరోపించడం విన్నాం. ఇప్పుడు తెలంగాణలో కవిత వెనక ఫలానా వారు ఉన్నారని బీఆర్ఎస్ నాయకులు స్పష్టంగా చెప్పడం లేదు. ఈ మొత్తం వ్యవహారంలో కేసీఆర్ వైఖరి ఎలా ఉండబోతున్నదో తెలియకుండా మాట్లాడితే తమకే మంచిది కాదన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ నాయకులు మౌనాన్ని ఆశ్రయించారు. అధికారం మహా చెడ్డది అయిన వాళ్ళ మధ్య కూడా దూరం పెంచుతుంది. తండ్రి కేసీఆర్కి ఎదురు నిలిచి ధిక్కరించే సాహసం ఇప్పటి వరకు కేటీఆర్ కానీ కవిత కానీ చేయలేదు. అలాంటిది ఇప్పుడు కవిత హఠాత్తుగా తండ్రికి ఇబ్బందులు సృష్టించే పని చేయడం సహజంగానే ఆశ్చర్యం కలిగిస్తోంది. కవిత తిరుగుబాటు స్వరం టీ కప్పులో తుఫానులా చల్లబడుతుందా, లేక బీఆర్ఎస్ పుట్టి ముంచుతుందా అన్నది ఇప్పుడే చెప్పలేం. శనివారం నాడు కేసీఆర్ను కలిసి అన్ని విషయాలు మాట్లాడతానని కవిత అంటున్నందున కేసీఆర్ తన కుమార్తెకు సర్ది చెప్తారా, లేక ఆమెను పార్టీ నుంచి బయటకు పంపుతారా అన్నది స్పష్టమవుతుంది. కేసీఆర్ ఆగ్రహానికి గురైతే కవిత పరిస్థితి ఏమిటి? కార్యకర్తల మద్దతు కానీ ప్రజల మద్దతు కానీ ఆమెకు లభించే పరిస్థితులు కనిపించడం లేదు. విమానాశ్రయం వద్ద కవితకు స్వాగతం పలకడానికి జాగృతి కార్యకర్తలు వచ్చి ఉండవచ్చును కానీ చివరి వరకు వారంతా ఆమె వెంట నిలబడకపోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో షర్మిల ఒక విఫల ప్రయోగంగా నిలిచారు.
తెలంగాణలో రాజకీయ పార్టీ ప్రారంభించి రాజీ పడకుండా పాదయాత్ర చేసినా ఆమెకు ఆదరణ లభించలేదు. దీంతో అన్న జగన్మోహన్ రెడ్డిపై ప్రతీకారం తీర్చుకోవడానికై ఆమె ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టారు. రాజకీయాలలో నిలదొక్కుకోవాలంటే పగలనక రాత్రనక కష్టపడాలి, అవరోధాలను ఓర్పుగా అధిగమించాలి. ఈ లక్షణాలు షర్మిలలో లేకపోవడం వల్ల ఆమె రాజకీయంగా నిలదొక్కుకోలేకపోతున్నారు. షర్మిలతో పోలిస్తే కవితది భిన్నమైన నేపథ్యం. తెలంగాణ ఉద్యమంలో కవిత చురుగ్గా పాల్గొన్నారు. తెలంగాణ జాగృతి పేరిట తనకంటూ ప్రత్యేకంగా ఒక వేదికను ఏర్పాటు చేసుకున్నారు. కింది స్థాయి కార్యకర్తలతో కూడా ఆమెకు పరిచయాలున్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందినందున జగన్ షర్మిల మధ్య ఏర్పడిన వివాదాల పరిష్కారానికి ఆ కుటుంబంలో పెద్ద దిక్కు లేకుండా పోయింది. తల్లి విజయలక్ష్మి కుమారుడు కుమార్తె మధ్య నలిగిపోవడం మినహా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. కేసీఆర్ కుటుంబంలో ఈ పరిస్థితి లేదు. ఇటు పార్టీని అటు కుటుంబాన్ని కంటి సైగతో శాసించగల కేసీఆర్ ఉన్నారు. ఆయన గీసిన గీత కవిత దాటుతారా లేదా అన్నదే ఇప్పుడు ప్రశ్న. తండ్రి నాయకత్వంలోనే పనిచేస్తానని కవిత స్పష్టం చేశారు. కేసీఆర్ను ధిక్కరించి రాజకీయంగా నిలదొక్కుకోవడం దాదాపు అసాధ్యం అన్న విషయం తెలుసుకోలేనంత అమాయకురాలు కారు కవిత. పార్టీలో తన స్థానం ఏమిటో స్పష్టం చేయాలని ఆమె తండ్రి వద్ద మారాన్ చేయవచ్చు. అయితే తాజా పరిణామాలతో కేసీఆర్ కుటుంబం కూడా రాజశేఖర్ రెడ్డి కుటుంబం వలె బజారున పడింది. అర్ధంతరంగా చనిపోవడం వల్ల తన కుటుంబ కలహాలు చూసి బాధపడే దౌర్భాగ్యం రాజశేఖర్ రెడ్డికి తప్పింది. అయితే కేసీఆర్ విషయంలో మాత్రం ఆయన కళ్ళ ముందే కుటుంబ కలహాలు వీధిన పడ్డాయి. ఈ సమస్యను ఆయన ఎలా పరిష్కరించుకుంటారో వేచి చూద్దాం. కవిత వ్యాఖ్యలు లేఖ వ్యవహారాన్ని తేలికగా తీసిపారేయడానికి కేటీఆర్ శుక్రవారం విలేకరుల సమావేశంలో ప్రయత్నించారు. అయితే దాల్ మే కుచ్ కాలా హై అని అర్థమవుతోంది.